హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో కొత్తగా 1,30,000 ఉద్యోగాలకు మనకు షార్ట్ నోటీస్ జారీ అయింది. సో మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ కూడా తేదీలు వచ్చేస్తాయి, ఎప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అవుతున్నాయని చెప్పి. సో వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గల వీడియో నేను ఆల్రెడీ చేశాను. సో ఎవరైనా చూడలేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, సో దాన్ని చూడండి. సో మనకు ఈ 1,30,000 ఉద్యోగాలలో మనకు మెయిన్గా ఎన్టీపీసీ ఉద్యోగాలకు కూడా మనకు భర్తీ చేస్తున్నారు. మొత్తం 4 నోటిఫికేషన్ ఉన్నాయి అందులో. సో దాంట్లో మెయిన్గా ఫస్ట్ వచ్చేసి మనకు ఎన్టీపీసీ రిక్రూట్మెంట్. సో దీంట్లో ఎన్టీపీసీలో ఎటువంటి పోస్టులు భర్తీ చేస్తారు, వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మరిన్ని వీడియోలు చేసుకోవడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకు కూడా షేర్ కూడా చేయండి. అయితే వాట్సాప్లో మన స్టూడెంట్ బడి గ్రూప్లో జాయిన్ అనుకుంటే వాట్సాప్ గ్రూప్కి సంబంధించిన లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. సో దాంట్లో జాయిన్ కండి. లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ అన్నీ దాంట్లో వస్తాయి. ఇక మనము వివరాలకు వెళ్తే, రైల్వేలో కొత్తగా 1,30,000 ఉద్యోగాలకు షార్ట్ నోటీస్ వివరాలు. సో ఆ వివరాల ప్రకారం నేను వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చేశాను. సో మనకు ఇందులో 4 నోటిఫికేషన్లు అనేది రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్, దీన్నే ఎన్టీపీసీ అంటారు. సో దీనికి ప్లస్ పారామెడికల్ స్టాఫ్, అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్. సో 3 నోటిఫికేషన్లకు 30,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఆర్ఆర్సీ, సో లెవెల్ 1 పోస్టుకు సంబంధించి 1,00,000 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో ఏ ఆర్ఆర్బీ సెంటర్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పి ఇంకా డీటెయిల్స్ మనకు, సో ఈ ఎన్టీపీసీ గురించి సంబంధించి అయితే మనకు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు సో డీటెయిల్స్ వస్తాయి. సో ఆ డీటెయిల్స్ వచ్చినాక కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాటికి ఖాళీల వివరాలు అనేది చెప్తాను. సో మనకు ఇప్పుడు ఈ ఎన్టీపీసీలో మెయిన్గా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్టు, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్టు, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. సో ఈ పోస్టులను మనకు ఎన్టీపీసీలో భర్తీ చేస్తారు. సో ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఆ తర్వాత పారామెడికల్ స్టాఫ్, ఆ తర్వాత మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులు, ఆ తర్వాత లెవెల్ 1 పోస్టులు. సో ఈ 3 నోటిఫికేషన్ గురించి నేను మరీ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనకు మెయిన్గా ఇప్పుడు ఎన్టీపీసీ కాబట్టి ఎన్టీపీసీ గురించి చెప్తున్నాను. ఇక ఎన్టీపీసీకి సంబంధించిన శాలరీస్ అండ్ వివరాలు మనం చూసినట్టయితే, సో పోస్టుల వారీగా ఇక్కడ శాలరీస్ ఉన్నాయి. కమర్షియల్ అప్రెంటిస్కు పే బండ్ వచ్చేసి 9,300 నుంచి 34,800 వరకు ఉంటుంది. గ్రేడ్ పే వచ్చేసి 4,200. ఆ తర్వాత ట్రాఫిక్ అప్రెంటిస్ టీఏకి వచ్చేసి సేమ్ పైన ఉన్నానికి లెక్కనే ఉన్నది, సేమ్ శాలరీ. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, సో దీనికి 5,200 నుంచి 20,200 వరకు మనకు పే బ్యాండ్, 28,000 గ్రేడ్ పే అనేది ఉంటుంది. సో వీటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనకు ఎంతవరకు శాలరీస్ అంటే, కనీసం మ్యాక్సిమంగా ఈ గ్రేడ్ పే 2,800 ఉన్నది, కనీసం మనకు 30,000 వరకు శాలరీ. ఆ తర్వాత గ్రేడ్ పే 4,200 ఉంది, మనకు 40,000 వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో శాలరీస్ గురించి ఎటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు. చాలా మంచి శాలరీస్ మీకు ఖచ్చితంగా రైల్వేలో వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని మనకు మంచి శాలరీస్ అనేది మనకి చేతికి అందుతాయి. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ సిబిటి, ఫస్ట్ సిబిటి, దాంట్లో క్వాలిఫై అయితే సెకండ్ సిబిటి, ఆ తర్వాత టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అని నిర్వహిస్తారు. దాని తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకారం మనకు దీంట్లో సెలక్షన్ ప్రాసెస్. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక రైల్వేకి ఎన్టీపీసీకి డీటెయిల్స్ సంబంధించినట్టయితే 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మన కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది 1/1/2018 వరకు మనకు ఏజ్ డీటెయిల్స్ అనేది చూస్తారు. ఇక రైల్వేకి ఎన్టీపీసీకి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అయితే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఈ 500 రూపాయల ఫీజు మనం ఫస్ట్ సిబిటి రాయగానే మనకు 400 రూపాయల ఫీజు అనేది మనకు రిఫండ్ చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఉమెన్స్, ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్, మైనారిటీ, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ 250 రూపాయల ఫీజు ఫస్ట్ సిబిటి ఎగ్జామినేషన్ రాయగానే సో వాళ్ళకి రిఫండ్ చేస్తారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్టయితే, మనకు ఈ ఎన్టీపీసీ ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28వ తారీఖు నాడు మనం ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. ఆనాడే ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక వీటికి సంబంధించిన మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది నేను 28 ఫిబ్రవరి నాడు రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఆధారంగా నేను మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను. సో ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మాత్రం చెప్పట్లేదు. సో ఇక పారామెడికల్ స్టాఫ్ అయితే 4th మార్చ్ నాడు రిలీజ్ అవుతుంది. ఇక మెటీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన
ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు మార్చ్ 8 నుంచి, ఇక లెవెల్ 1 గ్రూప్కి సంబంధించిన పోస్టులకు అయితే మనకు మార్చ్ 12 నుంచి సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ సిబిటీ చూసినట్టయితే అర్థమెటిక్, జనరల్ సైన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఇది మెయిన్ సబ్జెక్ట్స్. సో అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్, జనరల్ సైన్స్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, ఆ తర్వాత రీజనింగ్లో 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్, జనరల్ అవేర్నెస్లో మనకు సో 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ చొప్పున మనకు కండక్ట్ చేస్తారు. మొత్తం 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ చొప్పున మనకు ఫస్ట్ సిబిటీని కండక్ట్ చేస్తారు. సో దీంట్లో 0.25 నెగిటివ్ మార్కింగ్, అంటే మనం 4 తప్పులు చేసినట్టయితే 1 మార్కు తీసేస్తారు. ఇక ఆ తర్వాత సెకండ్ సిబిటీ స్టేజ్ చూసినట్టయితే, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ మనం చూసినట్టయితే సో ఇది 90 మినిట్స్లో, అది కూడా 90 మినిట్స్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి అంటే గంటన్నర సేపు టైం ఉంటుంది. సో ఇక్కడ సో దీంట్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్, అంటే ప్రతి సబ్జెక్ట్కి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ చొప్పున దీంట్లో మనకు సెకండ్ సిబిటీ టెస్ట్లో మనకు నిర్వహిస్తారు. సో దీంట్లో కూడా సో మళ్ళీ మనకు సిలబస్, సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఇక ఆ తర్వాత మనం సిలబస్ చూసినట్టయితే సో మనకు మెయిన్గా 4 సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆర్థమెటిక్లో మనకు ఏ టాపిక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే యావరేజెస్, డేటా ఇంటర్ప్షన్, పర్సంటేజెస్, ఇంట్రెస్ట్, ఆ తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్ ఆన్ ఏజ్, టైమ్ అండ్ డిస్టెన్స్, పైప్స్ అండ్ సిస్టర్న్స్, సింప్లిఫికేషన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. సో మనకి ఆర్థమెటిక్లో ఈ టాపిక్స్ నుంచి మనకు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత జనరల్ సైన్స్ సబ్జెక్ట్ చూసినట్టయితే బయాలజీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఫిజిక్స్. సో ఈ టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. సో మనం ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తర్వాత రీజనింగ్ చూసినట్టయితే సో ఈ రీజనింగ్లో సిమిలారిటీస్, అర్థమెటికల్ రీజనింగ్, స్పేస్ విజువలేషన్, విజువల్ మెమొరీ, అర్థమెటికల్ నంబర్ సిరీస్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, డెసిషన్ మేకింగ్, జడ్జిమెంట్, అబ్జర్వేషన్, డిఫరెన్సెస్. సో మనకు ఈ రీజనింగ్లో ఇక్కడ నుంచి మనకు ఈ టాపిక్స్ నుంచి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే ఇండియన్ పాలిటీ, సైన్స్ టెక్నాలజీ, ఇండియన్ ఎకనామీ, కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అండ్ హిస్టరీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్. సో ఈ టాపిక్ నుంచి జనరల్ అవేర్నెస్లో ఈ టాపిక్ నుంచి మనకు సో ఎన్టీపీసీలో మనకు ఈ సిలబస్ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన మనకు ఈ షార్ట్ నోటీస్ గురించి సో పీడిఎఫ్ లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్ కూడా వెళ్ళవచ్చు. సో ఇది మనకు రైల్వేలో రాబోతున్న 1,30,000 ఉద్యోగాల్లో ఎన్టీపీసీ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.